అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పీకే గారి వాయిస్ అంటే చాలా మందికి అది నెగిటివ్గా అనిపించవచ్చు, అంటే అది ప్రాపర్గా లేకపోవడం అనిపించవచ్చు, అంటే అది ఎందుకు అలా పెట్టడం జరిగింది? ఫైనల్గా when you are making a film you have to అంటే మీకు బెస్ట్ ఏది పాసిబుల్ ఉందో అది చేయగలుగుతారు. రాము గారు ఒక క్వశ్చన్ అండి. సో మీకు డిలే అవ్వడం వల్ల సినిమాకి వాల్యుయేషన్ పెరిగింది, ఇప్పుడు బాగా పబ్లిసిటీ పెరిగింది అని చెప్తున్నారు కదా. సో రేపు 23వ తారీఖుకి సినిమా టికెట్ రేట్లు సేమ్ ఉంటాయా, కొన్ని ఏమైనా ఎక్స్ట్రాగా అయినా అడగొచ్చా గవర్నమెంట్? అది అట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద మార్కెట్ అండి. అది దీని మూలాన దీనికి డిమాండ్ పెరిగింది కదా, అలాగే ఉండదు. టికెట్ ప్రైసింగ్ దానికి అప్పుడున్న ఆస్పెక్టు ఇందాక ఆయన చెప్పినట్టు వేరే సినిమాలు ఉన్నాయా, ఇది ఒకటే ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి డిసైడ్ చేస్తారు. నార్మల్ టికెట్ రేట్స్ ఉంటాయా? టికెట్ రేట్ నార్మల్ రేట్ నార్మల్ రేట్ నేను అది చెప్తున్నా. ఆ పర్టిక్యులర్ టైంలో ఇంకా మనకి ఒక 12 days ఎంతో టైం ఉంది. ఆ టైం వచ్చేసరికి ఎంత హైప్ ఉంది, లేకపోతే వేరే సినిమాలు ఏమున్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి లాస్ట్ మినిట్లో తీసుకుంటారు డెసిషన్స్ 2-3 days ముందు.